హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరోగ్యము సహకరించగా, బలము శక్తి ఉండగా ఆరోగ్యము సహకరించగా కొందరు మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేనటువంటి స్థితి. అందుకొరకే నేను ఆ మాట పాడుతూ ఉంటాను. ఎవరికైనా ఆరోగ్యము సహకరించకపోతే మీరు ధైర్యంగా అలాగా ఉండిపోండి అమ్మా. ఆరోగ్యము సహకరిస్తే కొద్దిగా అలవాటు చేసుకోండి అని ఆ మాటను నేను తరచుగా పాడుతూ ఉంటాను. ఆరోగ్యము సహకరిస్తే చప్పట్లు కొట్టండి అని చెబుతూ ఉంటాను. నాకు దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణ. వేరే వాళ్ళు వేరే విధంగా మాట్లాడుతూ ఉంటే అది నాకు సంబంధం లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ. మీ ఆరోగ్యమును బట్టి మీరు ఈ యొక్క కార్యములు చేయండి అని చెప్పడము పరిశుద్ధాత్మ నాకు ఇచ్చినది. సరే, ఆరోగ్యము సహకరించగా బలము సహకరించగా శక్తి ఆరోగ్యం ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తూ ఉన్నాడని అంటే దేవుని దగ్గరికి వచ్చేసరికి అక్కడ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటూ ఉన్నాడు. ఆరోగ్యం ఉంది కదా బాబు, యవనస్తుడివే కదా, చిన్న వయసే కదా, కాస్త మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఏంటి, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే వింటాడండి దేవుడు? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? మామూలుగా చేస్తే కూడా వింటాడు కదా, మామూలుగా చేస్తే కూడా వింటాడు కదా, వింటాడు. మామూలుగా చేస్తే కూడా వింటాడు, వినకుండా ఏమి ఉండడు. నువ్వు పడుకొని చేస్తే వింటాడు, పడుకొని చేస్తే కూడా వింటాడు. నువ్వు పడుకొని ప్రార్థించేటట్టుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. పడుకొని ప్రార్థన చేయాలనుకుంటున్నావు కదా, పడుకొని ప్రార్థన చేసేటట్టుగా చేయగలడు ఆయన. హల్లెలూయా. పడుకొని ప్రార్థన చేసేటట్టుగా చేయగలడు ఆయన. సేవకుడు అన్నాడంట, నాకు నడుము నొస్తుందండి, అక్కడక్కడ పరిచర్యలు చాలా కష్టంగా ఉంది, పాదాలు నొస్తూ ఉన్నాయి, నేను నిలబడలేను, నేను కూర్చొని వాక్యం చెప్తాను. ఎవరు సేవకుడు జ్ఞాపకం చేశాడు, కూర్చొని వాక్యం చెప్తాను. మీరు నిలబడి వాక్యం చెప్పేటప్పుడు మేమేం చేసాము? కూర్చొని వాక్యం విన్నాం. మీరు ఇప్పుడు కూర్చొని వాక్యం చెప్తున్నారు కాబట్టి మేమేం చేయాలి? పడుకొని వాక్యం వింటాం. మా తెలివైన వాళ్ళు మేము పడుకొని వాక్యం వింటాం. పడుకొని వాక్యం వింటే మహాప్రభాత నిలబడే వాక్యం చెప్తాను. ఆ ఒలివల కొండలోనికి వెళ్ళి అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించండి. ఆ ఒలివల కొండలో అక్కడ ఉన్నటువంటి స్థలము ఎడారి లాంటి రాళ్లతో రప్పలతో ఉన్నటువంటి మట్టితో ఉన్నటువంటి ఆ స్థలములో ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడము ఆయన ఒక మాదిరి చూపుతూ ఉన్నాడు. ఆయన మోకాళ్ళ మీద ఉండవలసినటువంటి అవసరమే లేదు. ఆయన సాగిలపడి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం లేదు. ఆయన చక్కగా అలాగా ఆకాశం వైపు చూస్తూ, తండ్రి ఇదిగో ఈ ప్రార్థన ఆలకించు అంటే, ఈ పని జరిగించు అంటే అక్కడ జరిగిపోతూ ఉంది. అలాంటి వాడైనప్పటికీ ఒక మాదిరి చూపుతూ ఉన్నాడు. అక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.